ఛానల్లోకి స్వాగతం. ఈరోజు అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు దక్షిణాయ కాలం అంటారు. ఈ సమయంలో పూజలు ఎక్కువగా చేయాలి. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి, అయితే స్వామివారి నక్షత్రం కావడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. లక్ష్మీదేవి భర్తని ఎప్పుడూ అనుసరించి ఉంటుంది. ఈ మాసం అత్యంత శక్తి కలిగి ఉంటుంది కాబట్టి దేవిని నిత్యం పూజించాలి. లక్ష్మి అంటేనే ధనం కాదండి. లక్ష్మి అంటే శ్రద్ధ, లక్ష్మి అంటే వృద్ధి. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ వృద్ధి ఉంటుందో దానినే ధనం అంటారు. ఈ విధంగా శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఎలాంటి కొందులైనా ఎన్ని వత్తులైనా వెలిగించవచ్చు. ముఖ్యంగా భక్తి ప్రధానం. అలాగే దీపారాధన తర్వాత గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించి శని దోషాలు, శని బాధలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలువ పువ్వులతో సమర్పించి కనకదార స్తోత్రాన్ని చదవండి. మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. అలా అస్సలు చేయకండి. అలాగే లక్ష్మీ నారాయణులను విడదీయకుండా పూజ చేయాలి. చాలామంది లక్ష్మీదేవి ఫోటోలను మాత్రమే పూజిస్తారు, కానీ అలా చేయకండి. అది చాలా తప్పు. లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు. లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇద్దరు ఉన్న చిత్రపటానికి పూజ చేయండి. దగ్గర ఏది ఉన్నా ఏమీ లేకపోయినా నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టినా చాలు. లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, ఎవరి ఇంట్లో ఉంటుంది, ఏ వస్తువులో ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవి శుభప్రదమైన ఇల్లు, శుభప్రదమైన వస్త్రాలు, అలికిన వాకిళ్ళు, బియ్యం బస్తాలో, పసుపు డబ్బా, పోట్లాట లేని ఇంట్లో, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్న వారి దగ్గర, పరమత సహనంతో ఉంటారో వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో కూడా ఉంటుంది. అందుకే వృద్ధులని ఎప్పుడైనా బాధించకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఇంటి ద్వారం మూసి ఉండకూడదు. అన్నం వృధా చేస్తే కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సమస్య లేని దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది. సమస్య లేకుండా ప్రయత్నించుకోండి. అలాగే ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ అది పెద్దదిగా చేసుకోకండి. ముఖ్యంగా ఉదయాన, సాయంత్రం పూట మీరు అస్సలు గొడవ పడకండి. మీరు ఎంత సంపాదించినా లక్ష్మీదేవి నిలవదు. ఉదయాన, సాయంత్రం సమయాల్లో మీరు ఖచ్చితంగా దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి ముందర ఒక దీపంలో కల్లుప్పు పోసి మరో దీపంలో నెయ్యి దీపం వెలిగించండి. మీకు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది. ఈ మాసంలో ఏ పని మీదైనా శ్రద్ధ పెట్టండి. అది ఈ మాసంలో శ్రద్ధ పెడితే మీకు సంవత్సరం వరకు అదే శ్రద్ధ కంటిన్యూగా ఉంటుంది. మొత్తం శ్రద్ధ వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించండి. మీకు లక్ష్మీ కటాక్షం పొందుతారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి తులసి చెట్టు అంటే చాలా ఇష్టం. తనని పూజించారంటే ఆ మహావిష్ణువుని పూజించినట్టే. కాబట్టి ఇద్దరి కటాక్షం పొందుతారు. లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసంలో ఏ నైవేద్యం పెట్టినా పెట్టకున్నా బెల్లం ముక్క మరియు దానిమ్మ పళ్ళు పెట్టండి. మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ స్వరూపులైన స్త్రీలు శ్రావణ మాసంలో నుదుటన బొట్టు లేకుండా అస్సలు ఉండకండి. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు ముఖ్యమైనవి. ఈ శ్రావణ మాసంలో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోండి. మీకు అన్నీ కలిసి వస్తాయి. ఆ వస్తువు ఏమిటంటే, ఈ వస్తువు శ్రీకృష్ణునికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు. ఈ వస్తువుని ఇంటికి
ఈ మాసంలో తెచ్చుకోండి. ఆ వస్తువు నెమలీకలు. మీ దేవికి చాలా ఇష్టమైంది, మీకు త్వరగా ప్రసన్నం చేస్తుంది.